Hello friends, welcome to Anshu's library. Today's topic is water pollution. So in this topic I am going to discuss about definition, sources and effects of water pollution. So let's start with definition. Water pollution can be defined as alterations in physical, chemical or biological characteristics of water, making it unsuitable for designated use in its natural state. సో వాటర్ పొల్యూషన్ అంటే మనం ఏం చెప్పుకోవచ్చు, వాటర్ గనక ఏదైనా చేంజెస్, ఫిజికల్ చేంజెస్ కావచ్చు, కెమికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ బయలాజికల్ క్యారెక్టరిస్టిక్స్లో ఆల్టరేషన్స్ అనేవి జరిగినట్లయితే దట్ వాటర్ ఈజ్ అన్ఫిట్ ఫర్ డ్రింకింగ్ ఆర్ ఎనీ అదర్ పర్పస్, దేనికైనా కూడా అన్సూటబుల్గా ఉన్నట్లయితే దాన్ని మనం వాటర్ పొల్యూషన్గా చెప్పుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద సోర్సెస్ ఆఫ్ వాటర్ పొల్యూషన్. సో దే ఆర్ మెయిన్లీ టూ సోర్సెస్, పాయింట్ సోర్సెస్, నాన్ పాయింట్ సోర్సెస్. Point sources are specific sites near water which directly discharge effluents into them. సో ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు, పాయింట్ సోర్సెస్ అంటే దే ఆర్ స్పెసిఫిక్ సైట్స్, ఒక పర్టికులర్ ఏరియా నుంచి డైరెక్ట్గా వాటర్లో కనుక ఇంప్యూరిటీస్ అనేవి డిశ్చార్జ్ అయ్యి వాటర్ కంటామినేట్ అయినట్లయితే దట్ టైప్ ఆఫ్ సోర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ పాయింట్ సోర్స్. ఎగ్జాంపుల్ ఇండస్ట్రీస్, పవర్ ప్లాంట్స్, అండర్గ్రౌండ్ కోల్ మైన్స్, offshore oil wells. These are examples of point sources. And coming to non-point sources, the discharge from non-point source is not at any particular site. సో నాన్ పాయింట్ సోర్స్ అంటే వీటికంటూ ఒక పర్టికులర్ ఏరియా అనేది ఏది ఉండదు. సో ఇలాంటి సోర్సెస్ అనేవి, దీస్ సోర్సెస్ ఆర్ స్కాటర్డ్ విచ్ ఇండివిజువల్లీ ఆర్ కలెక్టివ్లీ పొల్యూట్ ద వాటర్. ద బెస్ట్ ఎగ్జాంపుల్ సర్ఫేస్ రన్ ఆఫ్ ఫ్రమ్ అగ్రికల్చరల్ ఫీల్డ్స్ అండ్ అలాగే ఓవర్ఫ్లోయింగ్ స్మాల్ డ్రైన్స్, రెయిన్ వాటర్ స్వీపింగ్ ఆన్ రోడ్స్ అండ్ ఫీల్డ్స్, అట్మాస్ఫియరిక్ డిపోజిషన్. సో ఇక్కడ ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ వేలో వాటర్ని పొల్యూట్ చేస్తూ ఉంటాయి. సర్ఫేస్ రన్ ఆఫ్ ఫ్రమ్ అగ్రికల్చరల్ ఫీల్డ్స్ అంటున్నాం. సో అగ్రికల్చరల్ ఫీల్డ్స్లో మనం ఏవైతే వాడతామో పెస్టిసైడ్స్ కావచ్చు, ఫెర్టిలైజర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సాయిల్లోకి పర్కులేట్ అవుతాయి. ఎప్పుడైతే రెయిన్ఫాల్ అనేది జరుగుతుందో, రెయిన్ఫాల్ కావచ్చు ఆర్ అగ్రికల్చరల్ ఫీల్డ్స్ని వాటరింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ వాటర్ అంతా కూడా సర్ఫేస్ రన్ ఆఫ్ ద్వారా దగ్గరలో ఉండే లేక్స్ కానీ స్ట్రీమ్స్లో కానీ ఆ వాటర్ అంతా సర్ఫేస్ రన్ ఆఫ్ ద్వారా ఎంటర్ అయినప్పుడు విచ్ కంటామినేట్ ద వాటర్ బాడీస్. ఇట్ మీన్స్ ఇండైరెక్ట్ వేలో వాటర్ అనేది కంటామినేట్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ నాన్ పాయింట్ సోర్స్. అండ్ కమింగ్ టు ద గ్రౌండ్ వాటర్ పొల్యూషన్. సో మనకి గ్రౌండ్ వాటర్ తీసుకున్నట్లయితే దాదాపు 6.2% మనకి టోటల్ ఏదైతే మనకి ఎర్త్ మీద వాటర్ అవైలబిలిటీ ఉందో అందులో 6.2% మనకి గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ అనేది ఉంది. సో ఇట్ ఈస్ 30 times మోర్ దాన్ సర్ఫేస్ వాటర్. సర్ఫేస్ వాటర్ కంటే మనకి గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ అనేది ఎక్కువగా ఉంది. అండ్ దిస్ గ్రౌండ్ వాటర్ ఈస్ పొల్యూటెడ్ మెయిన్లీ డ్యూ టు సెప్టిక్ ట్యాంక్స్ ఏదైతే అండర్ గ్రౌండ్లో మనకి సెప్టిక్ ట్యాంక్స్ అనేవి కడతా ఉంటారో వాటి వలన గ్రౌండ్ వాటర్ కంటామినేట్ అవుతుంది. అండ్ ఇండస్ట్రీస్ లైక్ టెక్స్టైల్, కెమికల్, టానరీస్, దీస్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ they are percolating, they are releasing the effluent water directly into the గ్రౌండ్ లెవెల్లోకి డైరెక్ట్గా రిలీజ్ చేయడం వల్ల కూడా గ్రౌండ్ వాటర్ బాడీస్ అనేవి కంటామినేట్ అవుతూ ఉంటాయి. అండ్ డీప్ వెల్ మైనింగ్ వల్ల కూడా వాటర్ బాడీస్ అనేవి, గ్రౌండ్ వాటర్ బాడీస్ అనేవి కంటామినేట్ అవుతూ ఉంటాయి, విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ విచ్ ఈజ్ ఇర్రివర్సబుల్. సో ఒక్కసారి పొల్యూషన్ అనేది కనుక పొల్యూట్ అయినట్లయితే మళ్ళీ తిరిగి మనం ఆ ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయలేము, అంటే ప్యూరిఫై చేయలేము. సో దిస్ ఈజ్ అబౌట్ గ్రౌండ్ వాటర్ pollution. And coming to the surface water pollution. So the major source of surface water pollution are seaways. సో we know that seaways అంటే డ్రైన్స్, ఏవైతే మనకి సైడ్ డ్రైన్స్ అనేవి ఉంటాయి, కాలువలు అనేవి ఉంటాయో ఆ కాలువలో వాటర్ అంతా కూడా మనకి ఏమవుతుంది, మొత్తం కూడా సర్ఫేస్ రన్ ఆఫ్ ద్వారా ఫ్రెష్ వాటర్ బాడీస్లోకి రీచ్ అయ్యి విచ్ కాజెస్ వాటర్ పొల్యూషన్. And industrial effluents. We know that industrial waste containing toxic chemicals, acids, alkalis, radioactive substances which are all causing surface water pollution. And at the same time synthetic detergents used in washing, cleaning produces foam and pollute the
వాటర్. మనం ఏవైతే సోప్స్ కావచ్చు, ఏవైతే మనకి సమ్ డిటర్జెంట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం క్లీన్ చేయడానికి, క్లోత్స్ని క్లీన్ చేయడానికి. సో అవన్నీ కూడా విచ్ రీచెస్ వాటర్ బాడీస్ అండ్ కంటామినేటింగ్ దెమ్. అండ్ ద నెక్స్ట్ source is agrochemicals. Agrochemicals like fertilizers containing nitrates and phosphates and pesticides, insecticides, fungicides, herbicides. These type of pesticides, they are washed by rainwater and surface runoff which pollute the వాటర్ బాడీస్ అనేవి పొల్యూట్ అవుతూ ఉంటాయి దేని ద్వారా అగ్రోకెమికల్స్. అండ్ ఆయిల్ స్పిల్లేజెస్ ఇంటూ సీ వాటర్ డ్యూరింగ్ డ్రిల్లింగ్ అండ్ షిప్మెంట్ పొల్యూట్ ఇట్. సో ఇక్కడ మనకి ఏవైతే ఆయిల్ ఎక్స్కావేషన్ కోసం డ్రిల్లింగ్ చేసినప్పుడు కావచ్చు, లేదా ఆయిల్ అనేది ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి ట్రాన్స్పోర్టేషన్ చేసినప్పుడు కావచ్చు, ఆ షిప్మెంట్లో ఏదైనా లీకేజెస్ అయినా ఆర్ డ్రిల్లింగ్ ప్రాసెస్లో ఏదైనా ఆయిల్ స్పిల్లేజ్ అయినా అక్కడ ఉండే సముద్రపు నీళ్ళంతా కూడా అంటే ఓషన్ వాటర్ అంతా కూడా కంటామినేట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ సోర్స్. అండ్ వేస్ట్ హీట్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ డిశ్చార్జ్. కొన్ని ఇండస్ట్రీస్లో ఏంటంటే హాట్ వాటర్ని డైరెక్ట్గా కూలింగ్ చేయకుండా డైరెక్ట్గా వాటర్ బాడీస్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుంది, వాటర్లో టెంపరేచర్ అనేది ఆల్టర్ అవుతుంది. ఆల్టర్ అవ్వడం వల్ల సో definitely it affect the survival of sensitive species which are distributed in water. So this is also a type of surface water pollution. And coming to the effects of water pollution, the first effect is oxygen demanding వేస్ట్. వి నో దట్ వాటర్లో కనుక ఆర్గానిక్ మ్యాటర్ అనేది కనుక ఎక్కువగా ఉన్నట్లయితే వి నో దట్ ఆర్గానిక్ మ్యాటర్ ఈజ్ డికంపోజ్డ్ బై మైక్రో ఆర్గానిజమ్స్. సో దీస్ మైక్రో ఆర్గానిజమ్స్ విచ్ కన్జ్యూమ్ ఆక్సిజన్ విచ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ వాటర్, దాన్నే మనం డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటాము. వాటర్ తీసుకున్నట్లయితే మనకి డిఓ అనేది ఉంటుంది, డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ నెసరీ ఫర్ ఫిష్ పాపులేషన్ అండ్ అదర్ ఆక్వాటిక్ లైఫ్. సో వాట్ వుడ్ బి హ్యాపెండ్, ఎప్పుడైతే మనకు ఆర్గానిక్ వేస్ట్ అనేది వాటర్లోకి రీచ్ అవుతుందో దిస్ ఆర్గానిక్ వేస్ట్ ఈజ్ డికంపోజ్డ్ బై మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ దీస్ మైక్రో ఆర్గానిజమ్స్ కన్జ్యూమ్ dissolved oxygen. So what would be happen, the DO levels decreases. So just look at the definition of dissolved oxygen. Dissolved oxygen is the amount of oxygen dissolved in a given quantity of water at a particular temperature and atmospheric pressure. Amount of dissolved oxygen depends on aeration, photosynthetic activity in water, respiration of animals అండ్ ప్లాంట్స్ అండ్ ambient టెంపరేచర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎక్కువగా ఈ డిజాల్వ్డ్ ఆక్సిజన్, బీఓడి బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ అనేవి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ద సాచురేషన్ వాల్యూ ఆఫ్ డిఓ వ్యారీస్ ఫ్రమ్ 8 to 15 mg per లీటర్. పర్ లీటర్కి డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది మనకి ఎంత డిస్ట్రిబ్యూషన్ ఉండాలి, 8 to 15 mg. For active fish species, 5 to 8 mg per liter of dissolved oxygen is required. మనకి డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది పర్ లీటర్కి 5 to 8 మిల్లీగ్రామ్స్ కనుక మనకి డిగిబో ఉంటే మనకి ఫిష్ పాపులేషన్కి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. అండ్ వేరాజ్ లెస్ డిజైరబుల్ స్పీసీస్ లైక్ కార్ప్ కెన్ సర్వైవ్ ఎట్ 3 mg పర్ లీటర్. అంటే 3 లీటర్కి 3 mg డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఉన్నా కూడా కార్ప్ లైక్ స్పీసీస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. అండ్ లోవర్ డివో మే బీ హార్మ్ఫుల్ టు యానిమల్స్ ఎస్పెషల్లీ ఫిష్ పాపులేషన్. 6 mg కంటే తక్కువగా కనుక డివో లెవెల్ ఉన్నట్లయితే ఇట్ ఎఫెక్ట్ ఫిష్ పాపులేషన్. సో వాట్ ఎవర్ డిజాల్వ్డ్ ఆక్సిజన్. అండ్ దెన్ coming to the next effect is pathogens. We know that many wastewater, especially seaways, మనం ఏదైతే ఇళ్లలో నుంచి మనకి హౌస్ హోల్డ్స్ నుంచి ఏదైతే డ్రైన్స్లోకి రిలీజ్ అయ్యే వాటర్ అనేది ఉంటుందో విచ్ కంటైన్ సీవేజ్, మనకు అక్కడ స్లడ్జ్ ఉంటుంది, సీవేజ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సీవేజ్లో ఎప్పుడు కూడా ప్యాథోజెనిక్ ఆర్గానిజమ్స్ అనేవి ఉంటాయి, అంటే డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ అనేవి ఉంటాయి. అండ్ నాన్ ప్యాథోజెనిక్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ మెనీ వైరసెస్ అనేవి present అయి ఉంటాయి విచ్ కాజెస్ వాటర్ బోర్న్ డిసీజెస్ లైక్ కలరా, dysentery, typhoid, jaundice, etc. These are all spread by water contaminated with seaways. సీవేస్తో ఏదైనా వాటర్ అనేది కంటామినేట్ అయినట్లయితే విచ్ కాజెస్ దీస్ టైప్ ఆఫ్ డిసీజెస్. అండ్ కమింగ్ టు ద టాక్సిక్ కాంపౌండ్స్,
pollutants such as heavy metals, pesticides, cyanates, and many other organic and inorganic compounds which are all harmful to aquatic organisms. ఇవి మెయిన్గా టాక్సిక్ కాంపౌండ్స్ అంటే ఇండస్ట్రీస్ నుంచి రిలీజ్ చేసే ఏవైతే డిశ్చార్జ్ చేసే మెటీరియల్స్ ఉంటాయో విచ్ ఆర్ ఆల్ హార్మ్ఫుల్ టు aquatic organisms. And coming to the demand of dissolved oxygen increases with addition of biodegradable organic matter which is expressed as biological oxygen demand. సో బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ఎప్పుడైతే ఎక్కువగా బయోడిగ్రేడబుల్ వేస్ట్ అనేది వాటర్లోకి రీచ్ అవుతుందో ద డిమాండ్ ఆఫ్ డిఓ ఆల్సో ఇంక్రీజెస్. And coming to the biological oxygen demand is defined as the amount of DO, dissolved oxygen, required to aerobically decompose biodegradable organic matter at a given volume of water over a period of 5 days at 20 degrees centigrade. So this is the definition of biological ఆక్సిజన్ డిమాండ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఒకటే గుర్తుంచుకోవాలి, మోర్ బీఓడి వాల్యూ అంటే బీఓడి లెవెల్ అనేది ఎక్కువగా ఉంది అని అంటే ఆ వాటర్ అనేది ఎక్కువగా పొల్యూట్ అయినట్లు. సో ఇట్ మీన్స్ పూర్ వాటర్ క్వాలిటీ. సో ఇట్ రిప్రజెంట్స్ పూర్ వాటర్ క్వాలిటీ, మోర్ బీఓడి వాల్యూస్. ద నాన్ బయోడిగ్రేడబుల్, సో ఇదంతా కూడా బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఉంటే కనుక which are decomposed by microorganisms. These microorganisms consume dissolved oxygen which is present in water. సో దాన్నే మనం బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటున్నాం. అండ్ కమింగ్ టు నాన్ బయోడిగ్రేడబుల్, ఏవైతే బయోడిగ్రేడేషన్ జరగవో అలాంటి కాంపౌండ్స్ వల్ల ఏమవుతుంది, బయో మ్యాగ్నిఫికేషన్ అనేది అవుతుంది. అది ఎందుకు, ఫుడ్ చైన్ ద్వారా. అంటే ఫుడ్ చైన్ ద్వారా వి నో దట్ ఫుడ్ చైన్ అంటే మనకి ఎలా స్టార్ట్ అవుతుంది, ప్రొడ్యూసర్స్ నుంచి ప్రైమరీ కన్జ్యూమర్స్ నుంచి సెకండరీ నుంచి టెరిషరీ కన్జ్యూమర్స్. సో ఇలా మనకి ఒక ఫుడ్ చైన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది, నాన్ బయోడిగ్రేడబుల్ కాంపౌండ్స్ అనేవి ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి త్రూ ఫుడ్ చైన్ ద్వారా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే సబ్స్టెన్స్ లైక్ డీడీటీ ఈజ్ నాట్ సాల్యుబుల్, వాటర్లో సాల్యుబుల్ అవ్వదు. సో అది అక్యుములేషన్ అనేది జరుగుతుంది. సో అక్యుములేషన్ జరగడం వల్ల దీస్ ఆల్ సబ్స్టెన్సెస్ టెండ్ టు అక్యుములేట్ ఇన్ ద ఆర్గానిజమ్స్ బాడీ. దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ బయో అక్యుములేషన్. సో ఫుడ్ చైన్ ద్వారా ఏవైతే సబ్స్టెన్సెస్, నాన్ బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్సెస్ అనేవి అక్యుములేట్ అవ్వడాన్ని మనం బయో అక్యుములేషన్ అంటున్నాము. అండ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ దీస్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ బిల్డప్ ఎట్ సక్సెసివ్ లెవెల్స్ ఆఫ్ ఫుడ్ చైన్. సో ఈ ఫుడ్ చైన్లో సక్సెసివ్ లెవెల్స్ అంటే ఒక్కొక్క లెవెల్కి వెళ్ళే కొద్దీ ఆ కాన్సన్ట్రేషన్ ఏదైతే ఎక్కువైపోతూ ఉంటుంది, అంటే ఫస్ట్ లెవెల్లో 0.1% ఉంటే సెకండ్ లెవెల్కి వెళ్ళేటప్పటికి ఒక 1%కి వచ్చింది, అండ్ దెన్ 10%, అండ్ దెన్ 20%. సో అంటే ఒక్కొక్క సక్సెసివ్ లెవెల్కి వెళ్ళే కొద్దీ ఫుడ్ చైన్ అనేది మనకేమవుతుంది, ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ బయో మ్యాగ్నిఫికేషన్ అంటాము. వెరీ వెరీ ఇంపార్టెంట్, బయో అక్యుములేషన్ అండ్ బయో మ్యాగ్నిఫికేషన్. సో దీస్ ఆర్ సమ్ ఎఫెక్ట్స్ ఆఫ్ వాటర్ పొల్యూషన్. అండ్ ఇంకా ఫ్యూ ఎఫెక్ట్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాము. వీడియో లెంత్ అవ్వడం వల్ల కొన్ని ఎఫెక్ట్స్ని ఈ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ క్లాస్. Thank you. If you want to see more videos in my channel, subscribe to my channel. Thank you.